ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: నిద్ర నుంచి మేలుకోగానే జగత్తు స్ఫురించక పూర్వము శుద్ధమైన అహం స్ఫూర్తి ఉంటుంది. మరలా నిద్రపోక అన్యచింతనలకు లోను కాక దానినే అవలంబించు. ఆ తత్ దానిని దృఢంగా చిక్కించుకుంటే ఆ పైన జగత్తు కనిపించినా పర్వాలేదు. విషయములు చూచువానిని అంటావు, బాధించవు అని ఇక్కడ చెప్తున్నారు. పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ఈ మాయలో నిద్రని అనుభవించని వారు ఎవరు ఉండరు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు అనే ఈ 3 అవస్థలు మాయాజనితములు అయినప్పటికీ నిద్రను తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. దీనికి కారణం నిద్ర అనేది నీ సహజస్థితి. అక్కడ నిద్రలో నాకు ఏమీ తెలియటం లేదని నీవు అనుకోవచ్చు. నిజానికి నిద్ర అనేది అజ్ఞానం కాదు, పూర్తిగా జ్ఞానప్రదము. నీ సహజత్వము నిద్రలోనే ఉన్నది. ఆ విషయము నీకు ఈ జాగ్రత్తావస్థలో తెలియదు. దీనికి కారణం నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకొని నేనంటే దేహమని, నేనంటే మనస్సు అని, నేను అంటే ఇంద్రియ వ్యాపారములని, నేనంటే ఒక కర్తను అని వీటిని అన్నింటినీ నీవు భావిస్తున్నావు. నిద్ర వద్దు అనేవాడు ఎవడూ ఉండడు. కారణం అది నీ సహజస్థితి. నీకు తెలియకనే నిద్ర ముంచుకొచ్చింది అని అంటావు. నిద్ర అనేది అది ముంచుకురావటం కాదు. ఈ అహంకారాన్ని పూర్తిగా వృత్తిరాహిత్యం కావించి తానుగా అది నిలిచి ఉంటుంది నిద్రావస్థలో. ఈ జ్ఞానము దేనితోనూ కలవదు. నిద్ర నుంచి మేలుకోగానే జగత్తు స్ఫురించక పూర్వము శుద్ధమైన అహం స్ఫూర్తి ఉంటుంది. జాగ్రత్తావస్థలో మరలా నిద్రపోక అంటే మనస్సుని అన్యచింతనలకు పోనీయకుండా నిద్రలో ఉన్న స్థితిని అనుభవించు అంటున్నారు. నిన్ను నీవు తెలుసుకోవడానికి అధ్యయనం చేయవలసింది అది శాస్త్రాలను లేదా పురాణాలలోనూ ఇతర తాలూకా జీవన విధానాలను కాదు. నిన్ను నీవు తెలుసుకోవడానికి నీవు అధ్యయనం చేయవలసింది అది పూర్తిగా నువ్వే. నీకు ఏమి కావాలి, ఎలా ఉంటే నీవు శాంతిగా ఉంటావు అని నిద్రను కొంచెం దగ్గరగా గమనిస్తే నువ్వు నిద్రలోకి వెళుతున్నప్పుడు నీ మనస్సుకు ఏదైనా అడ్డు ఉందా? ఏ అడ్డు లేదు కదా. అంటే నీవు నిద్రలోకి నిష్క్రమించాలి అనుకున్నప్పుడు అక్కడ మనస్సుకి ఏది అడ్డు ఉండకూడదు అని అనుకుంటున్నావు. నీ మనస్సుకి ఏది అడ్డు లేకపోతే అది స్వేచ్ఛగా అక్కడ నిష్క్రమిస్తూ ఉంది. ఆలోచనలలో ఉన్నప్పుడు నీ మనస్సు నిద్రలోకి జారుకోలేదు. ప్రశాంతంగా కూర్చొని ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి భావనలు లేకుండా చేస్తున్నానన్న భావన లేకుండా ఉన్నప్పుడు మనస్సు అక్కడ తేలికగా ఉంటుంది. అక్కడ ఏదైనా సంకల్పం వచ్చినా లేదా భావాలతో ఊహించుకున్నా కూడా మరలా అదే కొత్తగా మనస్సు సృష్టించుకుంటుంది. కానీ ఈ మనస్సు అంటే ఈ అహంకారము ఒప్పుకోదు. ఈ అహంకారము ఈ మనస్సు తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని అక్కడ తీవ్ర ప్రయత్నం చేస్తుంది. తన వైపుకు లాక్కోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ నీవు ఎప్పుడూ మనస్సును గమనిస్తూ ఉండటం వలన అది చేసే గారడీలు, వింతలు, మాయలు తెలుసుకొని ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నప్పుడు మనస్సు మెల్లిగా తప్పుకుంటుంది. తనను తాను తెలుసుకోవడానికి ప్రతి సాధకుడు త్యాగం పేరుతో సద్బుద్ధిని అలవర్చుకునే ప్రయత్నంలో క్రింద మీద పడుతున్నాడు. తనను తాను తెలుసుకున్న ప్రయత్నంలో లేని మూఢత్వాన్ని నెత్తికి ఎక్కించుకుంటున్నాడు. నీవు తెలుసుకోవాల్సినది పూర్తిగా అది అంతరంగానికి సంబంధించినది.
ఎటువంటి కదలికలకు లేకపోతే బాహ్యానికి అది సంబంధించినది కాదు. ఎటువంటి కార్యకారణలకు సంబంధము లేనే లేదు. నీ సహజత్వము దేనిపైన ఆధారపడలేదు. నీ సహజత్వము స్వేచ్ఛగా ఎల్లప్పుడూ అది ప్రకటితమవుతూనే ఉన్నది. దానిని చెప్పవలసి వచ్చినప్పుడు అక్కడ నేను నేను అంటున్నాము. అది వ్యక్తీకరణకు అతీతంగా ఉన్నప్పుడు అక్కడ మీరుగా ఉంటారు. నిద్ర అంటే ఏమీ తెలియని స్థితి. ఇప్పుడు నువ్వు అన్నీ తెలుసుకుంటున్నావు కదా. తెలుసుకునేది అన్నీ జ్ఞానం కాదు, అది అజ్ఞానము. నిద్రాస్థితి జ్ఞానము. నువ్వు ఏ విధంగా సత్యాన్ని తెలుసుకోగలవు అంటే ఒక విచారం వల్ల సత్యాన్ని తెలుసుకోగలవు. ఆ సత్యాన్ని తెలుసుకోవాలన్నా కూడా ఒక విచారం చేత, అనుగ్రహం ద్వారా అది సత్యము నీకు తెలియబడుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. నిద్ర నుంచి మేలుకోగానే జగత్తు స్ఫురించక పూర్వము శుద్ధమైన అహం స్ఫూర్తి ఉంటుంది. అంటే ఏంటమ్మా? అంటే నిద్రలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే ఈ ప్రపంచానికి దేహాత్మ బుద్ధి జనించక ముందు అహం అని ఒక శుద్ధమైన నేను అనేది అని ఉంటుంది అని చెప్తున్నారు గురుగారు. దేహాత్మ బుద్ధి ఆయన చెప్పడం సరే ఉంటుందా? ఉంటుంది గురుగారు, ఉంటుంది అని అంటున్నారు. అంతం కాదు, ఉంటుందా అని నేను అడుగుతున్నా. ఉంటుంది గురుగారు, ఉంటుంది. కాకపోతే ఈ ఎప్పుడైతే దేహాత్మ బుద్ధి జనించిందో నేనని బయటకు వచ్చి కర్తృత్వ భావంతో అన్యాన్ని చూస్తున్నాను కాబట్టి అక్కడ మరలా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. అక్కడ ఆ ఉన్న శుద్ధమైన అహాన్ని నేను మర్చిపోవడం వల్ల, అంటే నాకు ఎప్పుడైతే దేహాత్మ బుద్ధి నేను జనించిందో ఈ ఆహం అనేది కలుషితం అయిపోయింది. మీరు నిన్న చెప్పినారు గురుగారు, శరీరము సంసారం అని చెప్పేసి. అంటే ఇక్కడ నిద్ర నుంచి బయటికి రాబోయే ముందంటే అర్థం ఏంటి? దేహాత్మ బుద్ధి జనించక ముందు అని అర్థం. అవును. ఆ స్థితిని నీ స్వరూపం తెలియదు. మహర్షి చెప్పడం తేలిగ్గానే ఉంది. ఆ స్థితిని పట్టుకో అంటే మరి వ్యక్తిత్వంతో కాదు, వ్యక్తిత్వం తల ఎత్తకుండా చూడు అని అర్థం. అవును గురుగారు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఇది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. అహం స్ఫురణ ఇస్ ద ప్లాట్ఫామ్. అది జాగ్రత్త స్వప్న సుషుప్తులకి ఆధారంగా ఉంటుంది. గురుగారు, నిద్రపోతున్నప్పుడు కూడా అహం స్ఫురణ ఉన్నప్పటికీ నీవు వృత్తిరాహిత్యమై ఉంటావు కాబట్టి తెలియదు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? దేహాత్మ బుద్ధి జనించే ముందు ఉన్న స్థితే నీ సహజత్వం. ఇప్పుడు చదువమ్మా, ఇంకేమైనా ఉందేమో. మరలా నిద్రపోక అన్య చింతనలకు లోను కాక దానినే అవలంబించు. మరి నిద్రపోతున్నావు నువ్వు, అనే చింతలకు వచ్చావుగా. వచ్చాను గురుగారు. నిద్ర నుంచి బయటికి రాగానే ఏదో పనులు చేస్తూ పోతావు, లేకపోతే పని లేకపోతే నిద్రపోతావు.
నీవుగా నిలిచి ఉండటం నీ చేతుల్లో లేదు. అది గురుగారు. ఏమంటున్నారు? నిద్రపోవద్దు, ఉమ్, ఆలోచన రావద్దు. ఉమ్, ఒకసారి కనుక నీకు స్ఫురణమయ స్థితి అంటే ఏమిటో ప్రకాశించిన తర్వాత ఏం చెప్పింది అర్థమవుతుంది. గురుగారు. ఉమ్, 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 ఇంట్లో నుంచి బయటికి రాకముందు ఇంట్లోనే ఉండమన్నట్టు ఉంటుంది. ఉమ్, అర్థమవుతుంది. ఉమ్, కారణం ఏంటంటే స్ఫురణమయ స్థితికి దేహాత్మ బుద్ధికి సంబంధం లేదు. గురుగారు. ఆపోజిట్స్. ఉమ్, నిద్రాస్థితిలో నీవు దేనిని చూడటం లేదు. ఉమ్, నీ స్వరూపం కూడా నీకు ఉమ్, మనం ఎంత చెప్పుకున్నా ఉమ్, అది ఆత్మస్థితి అని ఉమ్, తెలియదు. గురుగారు. ఏమ్మా? గురుగారు. ఒక్కసారి బయటికి దూకిన తర్వాత దేహము, సంసారము, జగత్తు, కర్మలు, బంధాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఈ మధ్యలో ఉన్నది నీవు హోల్డ్ చేసే స్థితిలో ఉండవు. నువ్వు చేయలేవు అట్లా. చెప్పటం బాగా మొత్తం చదువు. ఇంకా ఉంది గురుగారు. ఆ తత్ దానిని దృఢంగా చిక్కించుకుంటే ఆ పైన జగత్తు కనిపించినా పర్వాలేదు, విషయములు చూచువాని అంటావు బాధించవు అని చెప్తున్నారు. అది వీడి చేతుల్లో ఉందా? లేదు గురుగారు. బోధించేటప్పుడు చాలా ఎంకరేజింగ్ గా ఉంటాయి. నువ్వు తర్వాత దేహం చూసినా, సంసారం చూసినా, ఏది చూసినప్పటికీ నీకేం ఇబ్బంది ఉండదు. అది ఎప్పుడు అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశించినప్పుడే. నీ అంతటి నువ్వు ఏమి చెయ్యలేవమ్మా. అది అయ్యే పని కాదు. గురుగారు. బట్ స్టేట్మెంట్స్ మాత్రం చాలా ఆశాజనకంగా ఉంటుంది. ఏదో నేను చెయ్యలేమో, నేను పట్టుకోవచ్చునేమో, నేను ఉండవచ్చు, నేను దేహాత్మ బుద్ధితో ఆత్మని గుర్తిస్తానేమో, ఇట్లా ఉంటుంది. కుదరదు. కారణం ఆలోచన ఉన్నప్పుడేమో మూలం అదృశ్యం అయిపోతుంది. మూల ప్రకాశిస్తున్నప్పుడు సృష్టాదృశ్యం అయిపోతుంది. ఒకటే నేను ఉంటుంది. నీ ఎఫర్ట్తో మూలాన్ని తెలుసుకోలేము. అలా కుదరదు. అందుకనే ఆత్మస్థితి అనేది అయత్ర సిద్ధం అన్నారు. మరి ఎఫర్ట్ ఎక్కడ గురువు గారు? అయితే బయటికి పోకుండా ఇంట్లో ఉంటాను. అంతే. బయటికి రావద్దన్నావు అనుకో, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఈ కోరిక ఉంది, ఆ కోరిక ఉంది, ఈ పని చెయ్యాలి, ఆ పని చెయ్యాలి. పని చెయ్యకుండా ఉంటానికి ఎఫర్ట్, పని చేయటానికి కాదు. నువ్వు నిశ్చలత్వానికి ఎందుకు రాలేకపోతున్నావు? వాసనలు, కోరికలు, నువ్వు ప్రపంచంలో చూసేదంతా కూడా నిజం అనుకుంటున్నావు, అనుకుని పరిగెడుతున్నావు.
అవును. ఎఫర్ట్ చేసేవాడు ఉన్నాడేమో చూడు. హ్మ్. నీ అంతలో ఇది లేదని నీకు తెలుసుకోలేవబ్బా. హ్మ్. ఆ ప్రకాశంతోనే తెలుస్తుంది ఇది లేదని. హ్మ్. తాడు ప్రకాశంతోనే పాము లేదని పాము లేదని తెలుస్తుంది. తెలుస్తుంది. హ్మ్. హ్మ్. ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్? అర్థమైంది గురువుగారు. హ్మ్. కనుక ఆత్మస్థితిని నీవు తెలుసుకోవటం కాదు, హ్మ్. అది తన ఉనికిని తానుగా కంటిన్యూస్ గా ప్రకాశిస్తూ కూర్చుంటుంది. అది వచ్చిపోదు. హ్మ్. చెప్పుకోవటానికి ఒక మెరుపులాగానో ఏదో వస్తుంది అనుకోవటం పొరపాటు. ఆ! గురువుగారు. హ్మ్. ఒకసారి నీ ఐడెంటిటీ వచ్చింది అంటే ఇది తాడు అని తెలిసాక పాము భయం కలగనట్లు హ్మ్. నేనంటే అహం స్ఫురణ అని అది రివీల్ చేస్తుంది తన హ్మ్. ఉనికిని. హ్మ్. హ్మ్. జీవో బ్రహ్మైవ నాపరం, హ్మ్. దానికి విడిగా జీవుడే పరబ్రహ్మ అని చెప్పటం హ్మ్. వాక్యాలు కూడా. ఆ! గురువుగారు. హ్మ్. హ్మ్. కాబట్టి ఎప్పుడు ఉన్నది అదే నీవని ఎంత చెప్పినా హ్మ్. నాకెందుకు తెలియటం లేదు. హ్మ్. ఇంతకీ నీవెవరి తెలుసుకోవటానికి? దిస్ ఈగో ఇస్ ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టెంట్ పాయింట్. అది అవును. హ్మ్. వ్యక్తిత్వాన్ని అట్టు పెట్టుకుని ఆత్మని దర్శించటం కుదరదు అని చెప్పడం. హ్మ్. గతంలో ఒకటి చెప్పాను, దగ్గర చూస్తే దూరం చూడలేవు, దూరం దూరం చూస్తే చూస్తే దగ్గర అవును. చూడవు. అవును. Is it not? ఆ! గురువుగారు. అవును. నీవు ఆత్మగా నిలిచి ఉంటే జీవుడు జగత్తు ఈశ్వరుడు ఎగిరిపోతారు, సృష్టి ఎగిరిపోతుంది. హ్మ్. నీవు కాసేపు నిద్రపోతేనే నీ ఉనికి గల్లంత అయిపోయింది. లేదు, అవును గురువుగారు. దేహము సంసారము హ్మ్. ఎగిరిపోయింది. హ్మ్. మళ్ళీ తిరిగి నీవు దేహం దాని వస్తే తప్ప నీకు తెలియదు, హ్మ్. అవును. జరిగిందో తెలియదు. హ్మ్. వాసనలు ఉంటాయి, పూర్వ స్మృతులు ఉంటాయి. హ్మ్. ఈ అహంకారం లయమవుతుంది నిద్రలో, అవును. నష్టం కాదు. హ్మ్. హ్మ్. ఏమ్మా? అవును గురువుగారు. మరి హ్మ్. అవుతుంది స్వరూప జ్ఞానంతో స్వరూపజ్ఞానం. నష్టం అవుతుంది. హ్మ్. హ్మ్. అప్పుడు నువ్వేమంటావు? నాకు ఆత్మజ్ఞానం కలగలేదు అనవు, అనేవాళ్ళు లేడు అక్కడ. హ్మ్. ఆడ వ్యక్తి లేడు. హ్మ్. హ్మ్. అని కనపడుతుంది. హ్మ్. అదే చదివింది జగత్తు కనపడినప్పటికీ దాని ప్రభావం ఏమి ఉండదు. ప్రమేయం ఉండదు. హ్మ్. హ్మ్. ప్రేమ సంసారం కూడా కనపడుతుంది. హ్మ్. నాది అనే ముడి తెగిపోయి ఉంటుంది. ఆ! గురువుగారు. హ్మ్. ఓకే, హ్మ్. నాయన రఘువీర్ అర్థమవుతుందా? నమస్కారం చెప్పరా. గురువు గారు. మీ మీ దయతో నిన్న అనుభూతి వచ్చిందండి స్ఫురణకి. అనుభూతి వచ్చింది ఎవరికి? ఆ- ఆత్మకే అండి. ఆత్మకి. నా- ఓకే, ఉమ్, ఆత్మకి అనుభూతి వస్తే ఉమ్. పరిస్థితి ఏమిటి? ఇంకా నాదేని అంటున్నావా? లేదండి, నాకు ఎలా అనిపించింది అంటే ఇప్పుడు మీరు కూడా నాకు నా కల్లో పాట అనిపిస్తుంది. నేను మీరు అన్నట్టు ఉన్నది ఒకటే నేనంటే నేను నమ్మలేకపోయా ఎన్నాళ్ళు. నిన్న స్ఫురణలోకి రాగానే అవును కదా, నేనుంటేనే ఈ విశ్వం ఉంది కదా అని స్ఫురణకు వచ్చిందండి. చాలా ధన్యవాదాలు. సరే, ధన్యవాదాలు. సరే, ఉమ్, ఇంతకీ మనస్సు అనేది ఉమ్. ఆలోచనల పెరుగుతున్నదా లేదా పాయింట్ అది. అది లేదండి, ఇవాళ కూడా గమనించాను. రోజు మా నాన్నగారిని ఇదిగా చూడాలి, వీళ్ళు ఎలా ఉంటారు అని వచ్చింది. ఇవాళ అసలు అది లేదు. ఎందుకంటే ఇది కూడా రెండో కళ్ళలాగా ఉంది నాకు. అది కళ్ళలో జరిగేదానికి నేను ఎందుకు టెన్షన్ పడాలి అలా అనిపిస్తుందండి. అంటే అంతా తల్లకిందులైనట్టే, తల్లకిందులు అయ్యిందండి నాకు. ఇప్పుడు ఆ ఆ ఇప్పుడు కూడా ఆ, నీ వ్యక్తిత్వము ఆ, బయటికి రావడం చాలా కష్టం అవుతుంది. అవునండి. అనేవాడు రావడం చాలా కష్టం ఉండడు.
లేదండి, అసలు ఏది పట్టుకున్నట్టే లేదు నాకు అసలు. ఇప్పుడు నేను ఉంటుంది, ఆ, ఏమన్నా లేకపోయినా ఆ, ఇబ్బంది లేదు. లేదండి, అది తెలుస్తుంది. అసలు ఆ స్ఫురణలో నాకు దేహం ఉందని కూడా తెలియలేదు. తర్వాత మెల్లగా దేహంలోకి వచ్చినట్టు ఏదో దగ్ధబీజ మీరు అన్నట్టు కాలిపోయిన దానిలాగా ఇదంతా అనిపిస్తుంది. అసలు నా నుండే విషయం వచ్చింది అని అనిపిస్తుంది అండి. అది క్యాటర్ పిల్లర్ ఎగ్జాంపుల్ అప్పుడు చెప్పారు, అది పడిపోయినట్టు అలా మనసు పడిపోయిందండి. అదే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడంతా నాయన, ఏం జరిగినా కల్లో పాటలాగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకా ఏమిటంటే డెస్టినీతో పని లేదు, డెస్టినీ ఏమైనా నేను అదని తెలిసిపోయింది. అసలు there is no destiny at all. ఆ లేదు అసలు. ఇంకా ఇప్పుడు ఆ, కర్త ఉంటే కదా డెస్టినీ. అంతేగా, అది లేదు. నేను ఇన్నాళ్ళు కట్టలేదు, నమ్మలేదు అసలు. ఉన్నది ఒకటే నేను మటుకి అర్థమైపోయింది ఇంకా. అదండి. కాబట్టి ఉమ్, నేను ఉన్నాను అనే స్ఫురణమయ్యే స్థితి ఆ, దేహాత్మ బుద్ధితో సూక్ష్మంగా ఉంటుంది. అది అవును. ఎప్పుడైతే పూర్తిగా ప్రకాశిస్తుందో ఆ, ఇది తెరిచిపోతుంది. అవునండి. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా ఈ చెయ్యిని కొడితే ఏమనిపిస్తుంది అలా అనిపిస్తుంది. అలాగా అలా ఉంది, అంతా బాగా, అంతా నాలో భాగం అనిపిస్తుంది. అసలు ఓల్డ్ రివర్స్ అయిపోయింది. యాక్చువల్ గా ఆ, రివర్స్ అంటూ ఏది ఉండదు. ఉమ్, పావు భయం కలిగినప్పుడు అది తాడే, ఆ, కలగనప్పుడు అది తాడే. అవును, తాడు పాము కాలేదు, పాము తాడు కాదు. అవును, కాబట్టి జీవుడు ఆ, బికమింగ్ ఆత్మ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. అవును, అవును, అదే విధంగా ఆత్మ ఆ, అహం స్ఫురణ ముక్కలే జీవుడు జగత్తు ఈశ్వరుడు కూడా కాదు. అవును, ఆలోచన వచ్చినా ఆ, రాకపోయి సముద్రంలో అలలు మాదిరిగా ఉమ్, సముద్రాన్ని ప్రభావితం చెయ్యనట్లు ఉమ్, నీ సంకల్పాన్ని అవును, ఏమాత్రం కూడా ఆ, ప్రభావితం. కరెక్ట్ అండి, అలా కాన్స్టెంట్ గా అయిపోయింది నాకు పరిస్థితి. అది ఆ ఇదంటే మీరు ఇన్నాళ్ళు చెప్పింది జీవుడే లేదు, రమణ మహర్షి అన్నట్టు అసలు సృష్టి లేదు, ఇదంతా నిజం కాదనుకున్నా కానీ అనుభవంలోకి వస్తే కానీ తెలియలేదు. కాబట్టి చూచేవాడు ఉమ్, చూడకపోతే, ఆ, గ్రహించకపోతే, ఇంకో విషయం ఏంటంటే ఆయన ఆత్మ దేనిని చూడదు, దేంతోనూ ఆ, కలవదు, అవును, అదే అదే స్ఫురణకు వచ్చింది. దేనిని గ్రహించదు. అవును, అది తురీయంలో ఉంటుంది. ఆ, మూడు అవస్థలు తెర మీద బొమ్మలాగా పోతూ ఉంటాయి. అవునండి, ఏదో ఒక్క క్షణంలో అయిపోతున్నట్టు ఉంది అంతా. అసలు క్షణం అన్న కాన్సెప్ట్ లేదు. అవును, కాలం లేదు. కాలవస్మి అన్నాడు అంటే ఏంటి? ఆ, అహంకారం తల ఎత్తితేనే కాలం. గతమని, అవును, భవిష్యత్, వారని, వీరని. ఆ. కాకపోతే ఎలా ఉందంటే ఫ్యాన్ కట్టేస్తే లైట్ గా తిరుగుద్ది, అలా ఏదో ఫంక్షనింగ్ కి జరుగుతుంది, అంతేగాని ఎఫెక్ట్ ఏం అవ్వట్లేదండి. అంటే ఇక్కడ ఒక కూడా శివలింగం లాగా ఏం పోసినా జారిపోయినట్టు అలా అనిపిస్తుంది. ఇక్కడ కూడా నాయన ఆ, కర్త లేని కర్మలు సాగుతాయి. ఆ, వీటికడ వస్తాడు. అవునండి, మార్చ్ 1950 దాకా ఉన్నాడు, ఆ, తిరుగుతూ ఉన్నాడు, కర్మలు ఆచరిస్తున్నాడు, అవును, నా కర్మలు చేశాడు. ఆ, చూసేవాడి కర్మలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అవునవును, బాహ్యంగా అనిపిస్తుంది. వాడు మాత్రం ఏమీ చెయ్యడు. నో, బ్లాంక్ స్టేట్. ఒక ఎండుటాకు గాలికి ఎగిరిపోతూ ఉంటే ఆ, ఏ విధంగా ఉంటుందో ఆ, స్వరూప అలాగే. జ్ఞానం తర్వాత అలాగే ఉంటుంది. అవునండి, చాలా లైట్ గా ఉంది.
అది ఏదో అన్నట్టు కప్పకి పాము దర్శనం అయితే కప్ప మాయమైనట్టు అలా ఉంది. చాలా సంతోషం. చాలా మీ దయ్యే అండి. మీ మీ బోధలే దగ్గర తెచ్చి. ఇది నాది కాదు, ఆ, ఈశ్వరు అనుకో. ఆ, అది అదే అండి. ఎప్పుడు ఎక్కడ ఆ, ఉంటుందనేది ఆ, nobody can say. చెప్పలేదు. అదే అండి. అసలు నమ్మలేదండి. ఉన్నది ఒకటే నేనంటే నమ్మలేకపోయాను ఇప్పుడు. వస్తే అనుభవంలోకి వస్తే గానీ అబ్బా ఇదే అనుకుని కాసేపు ఇదే అనమాట అని చెప్పి కాసేపు ఆ ఫీల్ అయ్యాను. అనేప్పటికీ ఆ, నువ్వు లోపలికి ఇది ఆ, పడిపోతుంది, అది ఆ, ప్రకాశిస్తుంది చెప్పుకున్నా అట్లా ఉండదు. అవును. దాని ప్రకాశంతోనే నువ్వు లేకుండా పోతావు. అవును. పూర్తిగా కప్ప రఘువీరుడు కప్పని నాయన, ఏదైనా ఆ, ఆ పక్వ దశకు వస్తేనే కానీ పండు ఆ, రాలన్నట్టు. అవునండి. ఒక దోస పండు జారిపోయినట్టు ఉందండి. కనుక ఆ, ఆలోచన వచ్చిన ఇబ్బంది ఏం లేదు. లేదు అర్థమవుతుంది. కర్మలు బంధించినంత వరకు ఆ, ఇది మంచి, ఇది చెడు అని, ఇది ఆ. కావాలని, వద్దని ఉండదు. ఇంకా ఇంకొన్నది ఉన్నది కల్లోనే అని అర్థమవుతుంది. అంటే ఆ, ఏది జరిగినప్పటికీ ఆ, యువర్ రియాలిటీ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. పాయింట్ అది. 0.1% కూడా ఎఫెక్ట్ అవ్వదు. వీళ్ళ బంధువులే, కావాల్సిన ఆ, వాళ్ళే, వాళ్ళు పోతే దుఃఖం అనే అవసరం లేదు. ఇంకా లేదు. పాయింట్. అంతా నాలో భాగమే. సో నువ్వు విడిగా ఆ, బంధంలో చిక్కుకునే ప్రసక్తి లేదు. లేదు. ఆలోచన వస్తే బంధము, ఆ, ఆలోచన లేకపోతే బంధరహితము. వెరీ సింపుల్ అండి. అదే అనిపించింది. అది స్మరణగా ఇదే అనిపించిందండి. ఇన్నాళ్ళు ఏదో ఆ ఏదో కొత్తగా వస్తుంది. ఏదో లేదండి. చాలా సింపుల్ అండి. ఇక కొత్తగా వచ్చేదంటే ఏది ఉండదు నాయన. లేదు. కొంచెం సూక్ష్మంగా చూస్తే ఇది పోతే వస్తుంది అనుకోండి, కూడా పొరపాటు. ఇది ఉన్న అవునవును. సంబంధం లేదు. నువ్వు ఎంత సంబంధం కలుపుకున్నా ఉమ్, ముడిపడు. అవును. నా భార్య నా పిల్లలని అనుకున్నప్పటికీ బంధం ఉండదు. వాళ్ళు ఉంటారు, ఉంటారు. ముడి ఉండదు. అవును. ఎవరంటే నా భార్య అంటావు, నా పిల్లలంటావు, నా అంతే. తల్లి. కానీ ఆ, వాళ్ళతో ఆ, ఏమాత్రం కూడా బంధం ఉండదు. బంధం లేదు. క్యారింగ్ కూడా లేదు. ఇందాక ఇలా అన్నారే అది ఏం లేదు అసలు. కాబట్టి చాలా ధన్యవాదాలు. ఆ స్థితిని ఆ, హర్ష అన్నారు, జారిపోతుందేమో అని. జారిపోయే ప్రసక్తి లేదు. అవునండి. ఇప్పుడు ఎలాగంటే అండి, ఆంధ్ర తెలంగాణ విడిపోయే మళ్ళీ ఏం కలిస్తే ఎలా ఉంది? ఇండియా పాకిస్తాన్ విడిపోయే మళ్ళీ వెనక్కి ఏం కలిస్తే ఎలా ఉంది? యాక్చువల్ గా మాటలో చెప్పలేండి. విడిపోవటము కలవటం అంటే ఏది లేదు అసలు. లేదు. అదొక దానిలో అనుభవం. లేదు, ఆ, అందులో ఇది లేదు. ఆ, తాడు నుంచి పాము వచ్చింది లేదు. ఆ, ఏమైందంటే తాడులో కలిసిందని భాష కూడా చెప్పడం జరిగింది. అట్లా ఆ, కలవదు. మాట వస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే లేనిది లేనట్టు, ఉన్నది ఉన్నట్లు. ఆ, లేనిది లేనట్లు అంటే అవును. ఉనికి లేని జగత్తు ఈశ్వర భావనలు ఆ, అవును. అంతే. అది ఉన్నట్టు. అహం స్మరణ మాత్రమే అవును. ఉన్నట్టు. అదే అద్వైతం అనిపించింది. ఇంకదే ఇంకా ఇక్కడ ద్వైతము అద్వైత అన్న పదాలు కూడా తీసిపారాయి. అవును. మొత్తం శూన్యం. అది కూడా ఉండదు నాయన. ఉమ్, పాము ఉన్నప్పుడు అది తాడే, ఆ, పాము పోయినప్పుడు తాడే. అవును. పాము లేని తాడు, పాము ఉన్న తాడు అంటూ ఉండదు.
అవును. అదే విధంగా ఆ, దేవుడితో ఉన్నటువంటి ఆత్మ జీవుడు లేని ఆత్మ అంటూ ఉండదు. అదే. ఆత్మ అంటే స్ఫురణ. ఆ, ఇదేమో ఆభాస కాంతి. అవును. ఆభాస కాంతి ఉంటే లేకపోతే పూర్ణ దానికి వచ్చే నష్టం లేదు. నష్టమే అదే. లేదు. అదే ఇప్పుడు అన్ని ఆ ముద్రలు కూడా తెలుస్తున్నాయండి. ఎందుకు ఇలా పెడతారు కొంతమంది జెన్ ఇలాగ ఆ పూర్ణం అర్థమైంది. అంటే ఉమ్. దీన్ని ఏమంటారంటే ధ్యాన ముద్రని, జీవాత్మ ఆ, పరమాత్మని అదే. కూడా లేకపోతే పరమాత్మ విడిగా కలిసేది ఉంది, ఉన్నదే జ్ఞానం. ఆ, అదే. మొన్నటిదాకా ఆ ముద్రలేంటి ఆ గోలేంటి అనుకున్నాను. ఈ ముద్రలో ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అదే పరిపూర్ణంగా. శంకరులు ఏమని చెప్పారు? జీవం బ్రహ్మైవ నాపరం. విడిగా లేడన్నాడు. విడిగా లేకపోతే కలవడం ఏంటి? అంటే ఏనాయనా? మాట వరుసగా చేస్తారు బోధన. అసలు కలవడం అనే క్వశ్చన్ లేదు. ఉమ్. కొత్తగా పుట్టడం అనే ప్రసక్తి లేదు. అదే. ఇది పోతుందన్న ప్రసక్తి అంతకంటే లేదు. లేదు. దీన్ని ఏమంటారంటే నాయన ఆ, ఒక ఐడెంటిటీ క్రైసిస్ పోతుంది అంతే. అంతే, మిగతా ఫంక్షనాలిటీ జరుగుతుంది. అది అయిపోతుంది. ఎందుకంటే దీనికి ప్రార్థన ఏడ్చింది. ఆ, అదే. ఇంకా దాంతో పని లేదు ఇంకా. అయితే ఇప్పుడు ఏం చేయాలి ఏమిటి అనేది అది చూసుకుంటుంది. అదే ఒక విధంగా ఎంజాయ్ చేయాలి ఇంకా లైఫ్. మళ్ళీ ఎందుకు చేసేవాడిని? కానీ ఉన్నది ఎంజాయ్మెంట్ అంటే పరమ శాంతి పరమ బ్లిస్ స్థితి ఉంది. బ్లిస్ఫుల్ స్టేట్ అని ఎందుకు అన్నారు? ఆ, దానికి పరిధులు లేవు, అవును. అవధులు లేవు. అవును, సూక్ష్మ గణాతీతం. అదే. కాబట్టి నాయన అదే. చాలా చెప్పడానికి ధన్యవాదాలు గురువు గారు, గట్టును పడేశారు. ఎవరిని పడేయాలి? మీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ పడేసి పొరపాటు పడ్డావు. నీ ఒకటే ఆత్మని ఉన్నది. మొత్తం ఒకటే. అవును. ఈ జీవుడిగా చెప్తున్నాడు. జీవుడు లేడు ఇంకా. దగ్ధ బీజ మనసుతో చెప్తున్నా. రక్తబీజ మనస్సు కూడా వీరుడే రాకూడదు. అవును. ఎందుకంటే భేదం లేదు అక్కడ. లేదు, నేను ఉండబట్టి మీరున్నారు. ఇది ఉంది అరుణాచలం అన్ని నాలో ఉన్నాయి. నేను అనేది కూడా ఒక అలాగే వస్తుంది, పోతుంది. అంతే అండి. ఏదో అనటాక నేను గాని రఘువీర్ నేను కాదండి. అసలు రఘువీర్ అనే మాట తల ఎత్తిన ఎత్తకపోయినా స్మరణకు వచ్చే నష్టాలు. అవును, ఏం లేదు. అదే ఇంకా మిగిలింది మౌనమే. మౌనమే ఆత్మస్వరూపం, అంతా మౌనమే అన్నారు మహర్షి. అవును. మిగిలింది కాదు, ఉన్నదే మౌనం. అదే. మిగలటం అంటే ఏదో ఒకటి పోతే మిగులుతుంది. ఇక్కడ వాట్ రిమైన్స్ అని ఎందుకు అన్నారు? అని ఉదయాత్మతో చూస్తున్నాం కాబట్టి. అవును. ఎప్పుడైతే అనుగ్రహం చేత నీ సహజత్వము ఉన్నానన్న ఎరుక ఎక్స్క్లూజివ్ గా ప్రకాశిస్తుంది. అవును. ప్రకాశమానంలో దేహము జగత్తు సంసారం కనపడదు, సృష్టి ఉండదు. అవునండి. అంటే ఇన్నాళ్ళు ఈ ప్రపంచం ఆనందాలు అనుకున్నా. ఎలాగంటే ఏదో కథలో ఉన్నట్టు ఒక ఫ్యాక్టరీ గోదాంలో ఎలకల లోపల రాకుండా బయట పేలాలు విసురుతారు. ఆ పేలాలకే అవి తిని వెళ్ళిపోతాయి బయటకి, లోపల ఉన్నది పట్టించుకో. అలా ఇప్పుడు ఆ లోపలది కూడా తెలిసింది. అది అహమే తెలిసింది. అది తెలుసుకునేది కాదు, తెలియబడేది కాదు. అదే. మనస్సుకు అందదు, దేనికి అందదు. అవును. అనుగ్రహం చేత అది తన తాను తెలుసుకుంటుంది అంతవరకు. అదే అండి, అదే తెలుస్తుంది. జ్ఞాన వృత్తి చేత అన్నారు. అవును. అది అక్షర సత్యం. 100%.
చాలా సంతోషం. అయితే చాలా మీకు పాదాభివందనాలు. మళ్ళీ మీకు నాకంటే ఏది లేదు. లేదండి, కొంచెం పాదాలు బోధలు ఉంటాయి, పూర్తిగా పాదాలు తీసేయలేమండి. గురువు అన్న వాళ్ళు స్వప్నంలో సింహం లాంటి వాళ్ళు. ఈ గురువు ఎవరు? ఆత్మే. ఆత్మ, మీ గురువు ఆత్మ. ఆత్మ. ఆత్మ అంటే స్ఫురణ. వెరీ సింపుల్. నువ్వు భౌతికంగా భావించిన శిష్యుడు అదే, గురువు అదే. అవును. నిజానికి నా దృష్టిలో గురు శిష్యులు లేరు. లేరే. ఏనాయనా అవునండి, కరెక్ట్, లేరు అసలు. ఉన్నది ఒకటే జ్ఞానం. లేదు. జ్ఞానులని అజ్ఞానులని ఎవరు లేరు. ఆ, తెలియని వారు తెలిసిన వారు అంటే ఎవరు ఉండరు. Are you getting the difference? yes sir. అందరూ జ్ఞానులు అంటే ఎలా అవుతారు అనుకున్నా, ఆ పొన్నుకు వచ్చాక అవును కదా, అందరూ నాలాంటి వాళ్ళే జ్ఞానులే కదా ఇంకోటి ఎవరి మాటే లేదు అక్కడ. ఆ, నీవు దేహంతో చూసినప్పుడు ఇతరులు కనపడతారు. అవును. నువ్వు ఎవరిని చూడకపోతే కనపడే క్వశ్చనే లేదు. లేదు, నీ దేహమే నీకు కనపడదు. అంటే అది జరిగినప్పుడు దేహమే తెలియలేదు. అసలు ఇది పోయినా కానీ నీకేమనిపించదు. అవునండి, అయ్యో నా ఇంకా జన్మ అన్నారు. అసలు లేదండి. దేహమే. వెంట్రుక వసంత కూడా లేదండి. అసలు దేహం ఉన్నా లేకపోయినా నాకు వచ్చే నష్టమే లేదు. అట్లా. లేదు. అవును. ఇంకో సమస్య ఏంటంటే నాయన, మెయింటైన్ దిస్ బాడీ ఈజ్ బికమ్ ఎ బర్డెన్. వాడు నెత్తి మీద బరువు మోసుకుంటూ పోతూ ఉంటాడు. ఎప్పుడు రెస్ట్ వస్తుందా, ఇది పడేద్దామని ఉంటుంది. ఆఫ్టర్ సెల్ఫ్ రియలైజేషన్ ది బాడీ ఈజ్ ఎ బర్డెన్. ఎంత తింటూ దానికి తిరుగుతూ గర్వాలు చేయాలి. అవును. ఇంకా డెస్టినీ ఎటు తీసుకుపోయిపోయినా ఇంకా కాన్స్టెంట్ గా అది తెలిసింది కాబట్టి డెస్టినీతో పని లేదు, అది ఉన్నాగా పని లేదు, లేకపోయినా కనుక ఒక తెర మీద బొమ్మ సాగినట్టు సాగిపోతుంది. అంతే. ఆ ప్రాడక్ట్ హ్యాండ్ అయిపోతే ఎగిరిపోతుంది. ఇంకా పోతే పోనివ్వండి. ఉన్న ఇబ్బంది లేదు, పోయిన ఇబ్బంది లేదు. అంతే. బాగుంటే లేకపోతే తాడికే వచ్చిన ఇబ్బంది ఏమన్నా లేదు. అంటే ఇంకా దగ్ధబేజ్ మనసుతో జరుగుతుంది. మనస్సు వచ్చినా దేన్ని బంధించేది లేదా, ఒకళ్ళు నన్ను ఇది చేసింది ఉంటుంది. తామరాకు ఉంటూ నేటి అవునండి, ఆ రీతిలో అవునండి. తెలుస్తుంది. చాలా సంతోషం. అదే సంతోషం ఉన్నదే యొక్క నీవు చూస్తున్నప్పటికీ ఆత్మను విడిచి చూడవు, ఆత్మతోనే చూస్తావు. అవును. అదే మహర్షి చెప్పింది కూడా. జ్ఞాన దృష్టి అంటే అదే, జ్ఞానంతో కూడుకొని ఉంటుంది. అవి కనప సర్వం కల్పితం బ్రహ్మ, బ్రహ్మమే. బ్రహ్మేతరం లేదు, అజ్ఞానం లేదు. అసలు పుట్టుకే లేదండి. అదే నాయన అర్జునుడితోటి. నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు. పద్దెనిమిది చాప్టర్లు చెప్పాడు కదా, ఏమీ లేదు. ఉన్నదానికి ఉనికి పోదు, లేని దానికి ఉనికి రాదు. ఇంకా ఎటర్నల్ అది. కాబట్టి నేను ఉన్నాను అన్నటువంటి ఇది తాడు అని తెలిసిన తరువాత భావభయం ఎట్లాగైతే కలగదో భయం కూడా కలగదు, బంధ భయం కలగదు. అంతా కలం తెలిసాక ఇంకే ఒక విధంగా అంటే
ఎంత కళ్ళైనా ఎంత మాయ అయినా ఆత్మని విడిచిలేదు. అది ఆత్మతోనే లేదు. ఉన్నది. అవును, తాత్కాలిక సరే. అంటూ ఉండడు. ఒక బస్సులో వెళ్తుంటే పక్కన చెట్లు ఏదో తాత్కాలిక సత్యం అలా వెళ్తున్నాయి అన్నట్టు ఉంది. నాయన రవి గురువు గారు. అర్థమవుతుంది. చెప్పు నాయన రవి. అదే అంటే అదే ఈ అనుభవం విన్నప్పుడు అది ఒక్కోసారి అదే ఏంటి భలే అనిపిస్తుంది. అంటే మళ్ళీ నో డోంట్ బాదర్ అబౌట్ మీరు అంటారు కదా సెల్ఫ్ రియలైజేషన్. ఇక్కడ సెల్ఫ్ రియలైజేషన్ జీవుడికి కాదు, అవును సత్యంతో తనకు తానుగా ఉంటుంది. గురువు గారు. నీవు ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటుంటావు మంచి ఇది చెడు అని. మంచి చెడులకు అతీతం అది. న్యాయ అన్యాయాలకు అతీతం. భేదానికి అతీతం అంటే అభేదం అన్నారు దాన్ని. నీకు భేదం అక్కడ ఉండదు. అవును గురు. ఉచ్చ నీచ భేదము, స్త్రీ పురుష భేదము,